నయమాను స్వస్థత. చాలా కాలం క్రితం ఇశ్రాయేలు దేశంపై సిరియా సైనికులు దాడి చేసినప్పుడు వారు ఒక చిన్న బాలికను బందీగా పట్టుకెళ్లారు. ఆమెను సిరియా సైన్యాధిపతి అయిన నయమాను ఇంటిలో దాసీగా ఉంచారు. ఆ చిన్నారి తన తల్లిదండ్రులకు తన సొంత ఊరికి దూరమై ఎంతో బాధపడి ఉండవచ్చు. కానీ ఆమె గుండెల్లో ఒక గొప్ప నిశ్చయత ఉంది. అదే తన దేవునిపై విశ్వాసం. ఒకరోజు ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. దేశాన్ని గడగడలాడించే వీరుడైన నయమానుకు కుష్ఠరోగం సోకిందని తెలిసింది. ఆ కాలంలో కుష్ఠవ్యాధికి మందు లేదు. అది ఒక శాపంలా భావించేవారు. నయమాను భార్య కన్నీరు పెట్టుకోవడం చూసిన ఆ చిన్నారి తనను బందీగా తెచ్చిన వారిపై పగ పెంచుకోలేదు. కానీ బదులుగా ఆమె తన యజమానురాల దగ్గరికి వెళ్ళి ఇలా అంది, అమ్మా, నా యజమానుడు మా దేశంలోని సంరోనులో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్తే ఎంత బాగుండు. ఆయన ప్రార్థన చేస్తే నా యజమానుడికి కుష్ఠరోగం ఖచ్చితంగా నయమవుతుంది. ఆ చిన్నదాని మాటల్లో నమ్మకము నయమానుని కదిలించింది. ఒక చిన్న దాసి మాట విని అతడు ఇశ్రాయేలు దేశానికి ప్రయాణమయ్యాడు. యోర్దాను నదిలో 7 సార్లు మునిగిన తర్వాత అతని శరీరం పసిబిడ్డ చర్మంలా మారిపోయింది. ఒక అపరిచిత దేశంలో ఒక చిన్న బాలిక చెప్పిన సాక్ష్యం వల్ల ఒక గొప్ప సైన్యాధిపతి ప్రాణాలు నిలవడమే కాకుండా అతను సజీవమైన దేవుణ్ణి తెలుసుకున్నాడు. నయమాను స్వస్థత. చాలా కాలం క్రితం ఇశ్రాయేలు దేశంపై సిరియా సైనికులు దాడి చేసినప్పుడు వారు ఒక చిన్న బాలికను బందీగా పట్టుకెళ్లారు. ఆమెను సిరియా సైన్యాధిపతి అయిన నయమాను ఇంటిలో దాసీగా ఉంచారు. ఆ చిన్నారి తన తల్లిదండ్రులకు తన సొంత ఊరికి దూరమై ఎంతో బాధపడి ఉండవచ్చు. కానీ ఆమె గుండెల్లో ఒక గొప్ప నిశ్చయత ఉంది. అదే తన దేవునిపై విశ్వాసం. ఒకరోజు ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. దేశాన్ని గడగడలాడించే వీరుడైన నయమానుకు కుష్ఠరోగం సోకిందని తెలిసింది. ఆ కాలంలో కుష్ఠవ్యాధికి మందు లేదు. అది ఒక శాపంలా భావించేవారు. నయమాను భార్య కన్నీరు పెట్టుకోవడం చూసిన ఆ చిన్నారి తనను బందీగా తెచ్చిన వారిపై పగ పెంచుకోలేదు. కానీ బదులుగా ఆమె తన యజమానురాల దగ్గరికి వెళ్ళి ఇలా అంది, అమ్మా, నా యజమానుడు మా దేశంలోని సంరోనులో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్తే ఎంత బాగుండు. ఆయన ప్రార్థన చేస్తే నా యజమానుడికి కుష్ఠరోగం ఖచ్చితంగా నయమవుతుంది. ఆ చిన్నదాని మాటల్లో నమ్మకము నయమానుని కదిలించింది. ఒక చిన్న దాసి మాట విని అతడు ఇశ్రాయేలు దేశానికి ప్రయాణమయ్యాడు. యోర్దాను నదిలో 7 సార్లు మునిగిన తర్వాత అతని శరీరం పసిబిడ్డ చర్మంలా మారిపోయింది. ఒక అపరిచిత దేశంలో